సీత, ఇంకో జన్మెత్తాలి అన్నావు కానీ ఈ జన్మలోనే సినిమా చూపించినట్టు చూపిస్తున్నాను. చూసావా? మీలో మీరు తన్నుకుని చచ్చేలా చేస్తాను అన్నాను. నన్నే తన్ని తరిమేలా చేస్తాను అన్నాడు మీ మరిది. ఇప్పుడేం జరుగుతుంది? నేను చెప్పిందా, నువ్వు నీ మరిది అన్నదా? నచ్చ చెప్పుకుంటాము, సర్దుకుపోతాము అని ఏదేదో అన్నారు. ఎవరు సర్దుకున్నా స్వర్ణ సర్దుకుపోదు. ఇంకా సాకేత్కి చాపే గతి. నువ్వు చూపిస్తున్న చూడు అనే సినిమాలో చాలా ట్విస్టులున్నాయి. అవి నీకే అర్థం కావు. శుభం కార్డులోపు నీ కాలు ఈ గడప దాటుతుంది. చూద్దాం. ఏ పోవే. స్వర్ణ తీసుకో, తాగు. టాబ్లెట్స్ వేసుకున్నావా? వేసుకున్నానక్క. సరే, కాఫీ తాగు. కాఫీ తాగి కాసేపు పడుకో. అలాగే అక్క. రే సాకేత్, ఇలా రారా. చూడు, అది యాక్సిడెంటల్గా జరిగిన సంఘటన కాదురా. ఎందుకంటే ఎవరో కావాలనే పందిరి గుంజలు కోశారనేది మాత్రం క్లియర్. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వచ్చాం కదా, వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. ఇవాళ రేపో తేలిపోతుంది. ఎవరు చేశారో తేలితే వాళ్ళను మాత్రం ప్రాణాలతో వదలను. చంపి జైలుకి వెళ్ళు. ప్రాణాలతో వదలదాడు, ప్రాణాలతో వదలడు. అసలు ఆ హారతిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు మావయ్య? అప్పుడైతే అత్తయ్య గారు తీసుకొచ్చారు. సరే, మళ్ళీ మీరెందుకు తీసుకొచ్చారు? మీ అత్తయ్య మాట అబద్ధం కాకూడదనే తీసుకొచ్చానమ్మా. అది డబుల్ గేమ్ ఆడుతూ నన్ను బ్లేమ్ చేస్తోంది. ఇప్పుడు స్వర్ణకు నా మీద అసహ్యం కలిగి నన్ను చూస్తేనే ఆవేశపడేలా చేసింది. అన్నిటికీ ఆ హారతే కారణం. గ్రహణం పట్టినట్టు పట్టి నా జీవితంలో చీకటి నింపేలా ఉంది. స్వర్ణకు ఎలా నమ్మకం కలిగించాలో నాకు అర్థం కావట్లేదు. కాస్త ఓపికగా ఉంటే అన్ని కాలంతో పాటే సర్దుకుపోతాయి. నువ్వు స్వర్ణ దగ్గరికి వెళుస్తున్నావా వదినా? అవును. ఎలా ఉంది? నీ మీద కోపం తప్ప అంతా బాగానే ఉంది. నాకు అదే టెన్షన్గా ఉంది. టెన్షన్ పడేందుకు సాకేత్, ఓర్పుగా ఉండాలి. తాతయ్య, ఎలా అయినా స్వర్ణకు నువ్వే నచ్చ చెప్పాలి. నచ్చ చెప్పటానికైనా టైం కావాలి, టైం రావాలిరా. తాతయ్య గారు చెప్పేది 100% కరెక్ట్. సాకేత్, నువ్వేం ఫీల్ అవ్వకు. సరిగ్గా పందిరి కూలే టైంలో నువ్వు పందిరి బయట ఉండడం, నువ్వున్న పక్కన పందిరి గుంజలే కూలడం దాని అనుమానానికి కారణమయ్యాయి. ఇప్పుడే దాన్ని ప్రశ్న వేసి ఆలోచనలో పడేసొచ్చాను. అది కాస్త ఆలోచించగలిగితే ఈ పొరుపచ్చాలు, అనుమానాలన్నీ తొలగిపోతాయి. ఏం ప్రశ్న వేసావమ్మా? అది ఎంతసేపు హారతి సాకేత్ ఒక్కటే అని అంటుంది తాతయ్య గారు. అందుకే ప్రమాదమని తెలిస్తే ఆ హారతి పందిట్లో ఎలా ఉంటుంది అని అడిగాను. నా ప్రశ్నకేదో అంది, కానీ ఆలోచనలో మాత్రం పడింది. మంచి డౌటే ఎక్స్ప్రెస్ చేసావమ్మా. ఏ డౌట్ ఎక్స్ప్రెస్ చేసినా, ఏ ప్రశ్న వేసినా స్వర్ణకు అసలు నా మీద అనుమానం రావటమే నా కర్మ. కర్మ కాదు, క్రియ కాదు, ఓపిక పట్టడం ఒక్కటే మంచి మార్గం రా. భగవంతుడా, ఈ సమస్యలన్నీ సద్దుమడిగేలా చూడు తండ్రి. రఘు, పద.